నమస్తే అండి. చాట్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం. 2024 అక్టోబర్ నెలలో వచ్చే దేవీ నవరాత్రుల్లో విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో ఏ రంగు చీరలో దర్శనమిస్తారు, అమ్మవారిని ఏ పువ్వులతో పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజైన అక్టోబర్ 3 గురువారం లేత గులాబీ రంగు చీరలో బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారండి. ఈరోజు ఎర్రని మందారాలు గులాబీలతో అమ్మవారిని పూజించుకోవాలి. మన దగ్గర గులాబీ రంగు చీర ఉన్నట్లయితే ఆ చీరనే ధరించి అమ్మవారిని పూజించుకోవడం మంచిదండి. రెండవ రోజు అక్టోబర్ 4 శుక్రవారం నారింజ రంగు లేదా కనకాంబరం రంగు చీరతో శ్రీ గాయత్రీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు తామర పువ్వులు కలువ పువ్వులతో పూజించుకోవాలి. మూడవ రోజు అక్టోబర్ 5 శనివారం గంధపు రంగు చీరలో శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు మల్లె పువ్వులతో అమ్మవారిని పూజించుకోవాలి. నాలుగవ రోజు అక్టోబర్ 6 ఆదివారం బంగారపు రంగు చీరలో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు తామర పువ్వులు, ఎర్రటి కలువలు, ఎర్రటి గులాబీలతో అమ్మవారిని పూజించుకోవాలి. ఐదవ రోజు అక్టోబర్ 7 సోమవారం పసుపు రంగు చీరలో శ్రీ మహాచండిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు పసుపు రంగు గల పువ్వులతో అమ్మవారిని పూజించుకోవాలి. ఆరవ రోజు అక్టోబర్ 8 మంగళవారం గులాబీ రంగు చీరలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. ఈరోజు తామర, తెల్లని కలువలు, గులాబీలు, సంపంగులతో అమ్మవారిని పూజించుకోవాలి. ఏడవ రోజు అక్టోబర్ 9 బుధవారం తెల్లని చీరలో శ్రీ సరస్వతీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు తెల్లని పువ్వులతో అమ్మవారిని పూజించుకోవాలి. ఎనిమిదవ రోజు అక్టోబర్ 10 గురువారం ఎరుపు రంగు చీరలో శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు ఎర్రని పువ్వులు, ఎర్రని మందారాలతో అమ్మవారిని పూజించుకోవాలి. తొమ్మిదవ రోజు అక్టోబర్ 11 శుక్రవారం కాఫీ రంగు, నీలిరంగు చీరలో అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు. ఈరోజు నల్ల కలువలు, శంఖం పువ్వులతో అమ్మవారిని పూజించుకోవాలి. 10వ రోజు అక్టోబర్ 12 శనివారం ఆకుపచ్చ రంగు చీరలో శ్రీ రాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు ఎర్రటి పువ్వులు, మంచి సువాసన గల సుగంధభరితమైన పువ్వులతో అమ్మవారిని పూజించుకోవాలి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ రంగు చీరలో మనకి దర్శనమిస్తారో మనం కూడా వీలైతే అదే రంగు చీరతో అమ్మవారిని పూజించుకోవడం చాలా మంచిదండి. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మీ సపోర్ట్ని నాకు అందివ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.